ఏపీ మంత్రివర్గ విస్తరణపై ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ నడుస్తుంది. ఎవరు పదవి ఊడుతుంది, ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే దానిపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. 5గురు మినహా మొత్తం మంత్రివర్గాన్ని మార్చే ఆలోచనలో ఏపీ సీఎం జగన్ ఉన్నారు. ముందు చెప్పినట్లుగానే కొత్త వారికి ఛాన్స్ ఇవ్వనున్నారు. అయితే తన టీంను ఎంచుకోవడంలో కొత్త జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుంటారని తెలుస్తోంది. ప్రతి జిల్లా నుంచి నేతల ప్రాధాన్యం ఉండేలా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా కొందరు మంత్రుల పదవులకు మాత్రం కొనసాగనున్నట్లు సమాచారం ఉంది. ఆశావహులు ఎవరికి వారే తమకు మంత్రి పదవి దక్కుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఇక ఏపీ క్యాబినెట్ విస్తరణపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. రాబోయే ఉగాది నుంచి కూడా కొత్త మంత్రులందరికీ కూడా బాధ్యతలు ఇస్తారని చెప్పే సమాచారం అయితే మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గాలందరికీ కూడా అందరికీ అయితే ఒక మెసేజ్ అయితే ఇవ్వడం అయితే మనం చూసాము. ఏదైతే రేపు జరగబోయేటటువంటి 15వ తారీఖు జరగబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ CLP సమావేశంలో ముఖ్యమంత్రి గారు దీని ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడానికి మనకు స్పష్టమైన సంకేతాలు అయితే అందుతున్నాయి. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే మంత్రులుగా తీసుకున్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళ పనితీరుపై వీళ్ళకి మళ్ళీ కొనసాగుతారా లేదా అని చెప్పేసి 2.5 సంవత్సరాల తర్వాత కొనసాగుతారా లేదా కూడా మనం చెప్పడం అయితే చూసాము. గతంలో ఏదైతే తీసుకున్నారో మంత్రులుగా అయితే తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా 2.5 సంవత్సరాల తర్వాత 90% మంది మంత్రులను మారుస్తారని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు. దానిలో భాగంగానే ఏదైతే కోవిడ్ రావడం వల్ల 6 నెలలు ఈ మంత్రివర్గ విస్తరణ అయితే పెండింగ్ పడిందని చెప్పాలి. ఇప్పుడు రాబోయే 15వ తారీఖు అయితే మనకి స్పష్టంగా రాష్ట్రంలో ఏదైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ మంత్రులుగా మారే అయితే అవకాశం అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మనకి స్పష్టంగా పార్టీ నుంచి కానీ మన విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఎవరెవరు మంత్రులు ఉంటారు, ఎవరెవరు ఉన్నారని అయితే మనకు స్పష్టంగా అయితే ఒక అవకాశం అయితే కనిపిస్తుంది. మనం తీసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కేవలం 5గురు మాత్రమే ఉంటారని ఒక సమాచారం ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ బొత్స సత్యనారాయణ మరియు ఆళ్ల నాని, పేర్ని నాని మరియు కొడాలి నాని, బుగ్గన రాజేంద్రనాథ్ 5గురు కూడా కొనసాగుతారని ఒక సమాచారం అవుతుంది. వీరితో పాటు కొత్తగా ఏదైతే మంత్రులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా మార్చినట్లు అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే కొలుసు పార్థసారథి కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కృష్ణా జిల్లా నుంచి అయితే కనిపిస్తుంది. దీంతోపాటు ఆల్రెడీ ప్రస్తుతానికి కృష్ణా జిల్లా నుంచి పేర్ని నాని కూడా ఉన్నారు. దాంతోపాటు ఒక బీసీ సామాజిక వర్గం అనేటువంటి కొలుసు పార్థసారథి కూడా అవకాశం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం గుంటూరు జిల్లా నుంచి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ సుచరిత కూడా ఎస్సీ సామాజిక వర్గం మినిస్టర్ కూడా తను కూడా మారే అవకాశం కూడా స్పష్టంగా వ్యక్తం. ఆ ప్లేస్లో ఉన్నటువంటి మహిళా కేటగిరీ నుంచి చూసుకున్నట్లయితే చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజనీకి కూడా అవకాశం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బీసీ సామాజిక వర్గం మరియు మైనారిటీ సామాజిక వర్గం నుంచి ముస్తాఫా గుంటూరు నుంచి గెలిచినటువంటి ముస్తాఫా కూడా ఈసారి అవకాశం వస్తుందనేది మనకి ఒక సంకేతాలతో ఉంటుంది. దీంతోపాటు ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి స్పీకర్గా శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి స్పీకరు, దాంతోపాటు అంబటి రాంబాబు కూడా ఒక అవకాశం వస్తుందని చెప్పి కూడా విశ్వసనీయ సమాచారం. ప్రకాశం జిల్లా నుంచి కూడా ప్రకాశం PGR సుధాకర్ బాబు కూడా పేరు కూడా మన పరిశీలన ఉంది. PGR సుధాకర్ బాబుతో పాటు మహిపాల్ రెడ్డి పేరు కూడా మనమైతే వింటున్నాము. దీంతోపాటు నెల్లూరు జిల్లా ఆనం రామనారాయణ రెడ్డి అండ్ గోవర్ధన్ రెడ్డి, ఈ 2 పేర్లు కూడా ఈ 2 ఇద్దరిలో కూడా ఒకరికి మంత్రి పదవి కన్ఫర్మ్ అయ్యేందుకు మనకు కొంత సమాచారం కనపడుతుంది. అట్లాగే చిత్తూరు నుంచి వచ్చేసి ఆల్రెడీ ప్రస్తుతానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఉన్నారు. అతనితో పాటు రోజా కూడా అవకాశం వస్తుందని చెప్పి మనకైతే సంఖ్యత అయితే ఒక సంకేతం అయితే ఉంటుంది. తర్వాత అనంతపురం వచ్చే పద్మావతి పేరు కూడా పరిశీలనలో ఉంది. ఆమెతో పాటు పద్మావతితో పాటు ఇప్పుడు కడప తీసుకున్నట్లయితే శ్రీకాంత్ రెడ్డి, ముఖ్యంగా ప్రస్తుతం విప్గా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి కూడా మంత్రి పదవి ఈసారి గట్టిగా ఇస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు కనుక శ్రీకాంత్ రెడ్డి కూడా మంత్రి పదవి వస్తుంది మనకు సమాచారం వస్తుంది. శ్రీకాంత్ రెడ్డితో పాటు మరికొందరు కడప నుంచి అయితే మనకు తెలుస్తుంది. కోరుముట్ల శ్రీనివాసులు ఎస్సీ సామాజిక వర్గం, ఇతనికి కూడా ఒక మంత్రి ఎస్సీ కేటగిరీలో మంత్రివర్గం చోటు దక్కే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవర్ టు యూ కెమెరామెన్ వలితో కృష్ణమేడ.